మనలో చాలామందిమి తొలి అడుగు వేయడానికి భయపడుతూ ఉంటాం. తొలి అడుగు వేసే ముందే దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు, దానివల్ల కలిగే సమస్యలు, అది చేయగలగలేమో అనేటువంటి ఒక అపనమ్మకం మనలో ఆవహిస్తూ ఉంటుంది. అది ఎవరైతే తొలగించుకొని తొలి అడుగు వేస్తారో వాళ్ళే విజేతలుగా నిలుస్తారు అనే విషయాన్ని ఇమామ్ గాడ్జీ అనే వ్యాపారవేత్త మనకు తెలియజేస్తున్నారు. తొలి అడుగు వేయండి. నేను సృష్టించే ఈ కంటెంట్ మెరుగ్గా ఉండదనే భయంతో మీరు ఆ పనికి సిద్ధపడరు. అయితే వినండి, ఏ ఒక్కరూ మొదట్లో విజయం సాధించరు. ఇప్పుడున్న చాలామంది గొప్ప కంటెంట్ క్రియేటర్ల ప్రయాణం తొలినాళ్ళలో అంత గొప్పగా ఏం లేదు. మీరు భయపడుతూ మీ అభివృద్ధిని వాయిదా వేస్తున్నారు. అందువల్ల వెంటనే తొలి అడుగు వేయండి అని మనల్ని ప్రోత్సహిస్తున్నారు. అందుకే మనం ఏ అంశంలో, ఏ ఫీల్డ్లో ముందడుగు వేయాలనుకుంటున్నామో నిర్భయంగా ఆ అంశంలో మనం మొదటి అడుగు కనుక వేసినప్పుడు కొంత తడబాటు ఉండొచ్చు, రెండవ అడుగు తడబాటు పడవచ్చు. అట్లా కొన్ని అడుగుల ప్రయాణం చేస్తుంటే దాంట్లో పట్టు లభిస్తుంది. ఇప్పుడున్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా తమ ప్రారంభ జీవితంలో తొలి అడుగుల్లో తడబడ్డవాడే. అమితాబ్ బచ్చన్ అంత పొడుగ్గా ఉన్నావు, నువ్వు సినిమాలకే పనికిరావు పొమ్మన్నారు. అలా ఆయన గనక పనికిరాను అని గనక ఇంట్లో కూర్చుంటే గొప్ప నటుడయ్యేవాడు కాదు. ఇలా తమ జీవితంలో ఎంతోమందిని, ధీరుభాయ్ అంబానీ వంటి వాళ్ళను, ఎంతోమంది వ్యాపారవేత్తలను, రాజకీయ నాయకులను మనం తీసుకుంటే వారి మొదటి జీవితాన్ని చూస్తే వారి తొలి అడుగు అంత గొప్పగా ఏమీ ఉండదు. అందుకే మనం కూడా ఏ రంగంలోనైతే మనం వీరంగం సృష్టించాలనుకుంటున్నామో ఆ రంగంలో తొలి అడుగు వేస్తూ, ఇంతకుముందు ఆ రంగంలో ఉన్న వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ, వారి అడుగులను గమనిస్తూ, వారి ప్రయాణాన్ని ఆకలింపు చేసుకుంటూ మనం కూడా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ఈ విషయాన్నే తొలి అడుగు వేయండి. విజయం దానంతటా అదే ముందుకు వస్తుంది. ప్రయత్నం చేస్తూనే ఉండండి. గొప్పవాళ్ళైనంత వాళ్ళందరూ కూడా మొదట్లో అంత గొప్పగా ఏమీ లేరు. ప్రారంభంలో పెద్ద నది కూడా చిన్న పాయలానే ప్రారంభమై అది ఉధృతంగా ప్రవహించి గట్లు, కొండలు, కోనలు, చెట్లు, పుట్టలు తనలో కలుపుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటుంది అనే అంశాన్ని మనకు చక్కగా తెలిపారు. మనం కూడా ఈ విషయంలో గొప్పగా ప్రయత్నం చేద్దాం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్.